యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో గురువారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సమగ్ర భాగస్వామ్య ప్రణాళిక గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామసభ సభకు ప్రత్యేక అధికారి గుండాల ఎంపీడీఓ దేవేందర్ రావు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో గురువారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సమగ్ర భాగస్వామ్య ప్రణాళిక గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామసభకు ప్రత్యేక అధికారిగా గుండాల ఎంపీడీఓ దేవేందర్ రావు పాల్గొని మాట్లాడారు. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ గ్రామ సభలు నిర్వహించామని అన్నారు. గ్రామంలోని తాగునీటి సమస్యలపై చర్చించి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సెక్రటరీ గంజి ధనంజయ మాట్లాడుతూ ప్రత్యేకంగా ఈ గ్రామ సభ తాగునీటిపై గ్రామ శానిటేషన్ నిర్వహించామని అన్నారు. పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటితో మనం ఆరోగ్యం బాగుంటుందని, లేని ఎడల అనారోగ్యానికి దారితీస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండు గోవర్ధన్, బొడిగె యాదగిరి, జోగు శంకరయ్య, అంగన్వాడీ టీచర్ జె నిర్మల, జీవాణి, ఆశా వర్కర్లు కవిత, లావణ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది నాగరాజు, బుచ్చమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పంచాయత్ దివస్ అంటే పంచాయతీ వ్యవస్థను పట్టుకొమ్మలు చేయడానికి కేంద్రం ప్రవేశపెట్టుకోవాల్సిన ప్రతి సంవత్సరం 24వ తేదీన జరుపుకుంటాం. అంతకుముందు ధనంజయ గారు చెప్పారు, మళ్ళీ చెప్పి మొట్టమొదటిసారిగా ప్రత్యేక అధికారిగా తర్వాత అధీన పెట్టుకోవాల్సి వచ్చింది. దుర్గిబాగుంది సీతారాంపురం. ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా లేదా ధనంజయ గారి ద్వారా నా దగ్గర. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. మనకు 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గ్రామ పంచాయతీలకు స్వయం పాలన కావాలని చెప్పేసి పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడం జరిగింది. అది 93 ఏప్రిల్ 24 నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. ఆ పంచాయతీరాజ్ చట్టము దేశంలో అమల్లోకి వచ్చిన తర్వాత అడాప్ట్ చేసుకున్నటువంటి స్టేట్స్లో మొదటిది రాజస్థాన్ అయితే, రెండవది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనకు ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఆదేశించారు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రెండు అంశాలు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఈ రెండు ఎజెండా అంశాలను ముఖ్యంగా తీసుకొని గ్రామ సభలు పెట్టాలని చెప్పడం జరిగింది. పరిశుభ్రత, త్రాగునీరు, ఈ రెండు మంచిగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యం మీద దవాఖానాలు పెట్టవలసినటువంటి వాళ్ళు ముందుగా హాస్పిటల్స్ పెట్టవలసినటువంటి ఖర్చు ఒక్కొక్క కుటుంబానికి ఒక సంవత్సరానికి 40 నుంచి 50 వేల దిగుబాటు ఉంటుందట. ఒక సర్వే బిలిండా బిల్గేట్స్ వారి ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. వాళ్ళ సంస్థ ద్వారా అధ్యయనం తీసుకున్నటువంటి అంశం అన్నమాట. అంటే మనము స్వచ్ఛమైన నీరు తాగుతూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఓపెన్ డెఫెకేషన్ అనేటువంటిది లేకుండా చేస్తే, అంటే బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా ఎస్బిఎంలో కట్టినటువంటి టాయిలెట్స్ని వాడడము, మనకు ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ను ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ డ్రైడేగా మనం వాటిని శుభ్రం చేసుకొని మంచి త్రాగునీరు, ఆర్ఓ ప్లాంట్ ద్వారా వచ్చినటువంటి నీళ్ళు లేదంటే నిజంగా ద్వారా వచ్చినటువంటి నీళ్ళు వాడినట్లయితే మనం ఆరోగ్యంగా, మనకు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది నీరు. మంచి నీటిని తీసుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్ని జబ్బులకు కారణం మూలం నీరు. నీళ్ళను మనం నిల్వగా ఉంచినట్లయితే మనం దోమ పెరుగుతుంది. దోమల వలన మనకు మలేరియా, టైఫాయిడ్, డయేరియా, రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. అంటే నీళ్ళను మనం ఎప్పటికప్పుడు నీటి నిల్వ సంబంధించినటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి హౌస్లే కానీ ఏదైనా కానీ కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు కడిగి బ్లీచింగ్ పౌడర్ తోటి పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే. ఇప్పుడు చూస్తున్నాం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పచ్చదనము అనేది ఒకటి, నీటి నిల్వ అనేటువంటిది ముఖ్యం. ఉపాధి హామీలో మనము నీటి నిల్వకు సంబంధించినటువంటి ఇంకుడు గుంతలు అనేటువంటిది నిర్మించుకోవాలి. మనకు రైతులకు కూడా బావుల దగ్గర మనకు బండ్స్, నీళ్లు వంపులోకి వెళ్ళిపోతున్నటువంటి ప్రాంతాలలో కట్టెలు నీటి నిల్వ చేసుకోవడానికి మనకు ఉపాధి హామీ. ఇప్పుడు మనం చేస్తున్నాం.